హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మనం మార్నింగ్ ముద్దపప్పు చేసుకుంటాం కదా, అది ఈవినింగ్‌కి కొంచెం మిగులుతుంది కదా, దీన్ని మరింత టేస్టీగా కొంచెం వెరైటీగా ఈ విధంగా చేసుకుందాం. ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ముద్దపప్పులోకి కొంచెం మామిడికాయ పచ్చడి వేసి బాగా కలుపుకోండి. ఇది మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కలుపుకోండి. అలాగే ఇది కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ పడుతుంది. చూసి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి పోపు గింజలు చిటపటలాడిన తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక ఎండుమిర్చిని వేసి వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకోవాలి. ఇవి కూడా వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ ఎక్కువ మగ్గించుకోవద్దు, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఈ పప్పులో ఆనియన్ అనేది అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటే బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇలా ఈ ఆనియన్ అన్నీ మగ్గిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి దీనిలో. ఇలా ఈ పప్పు వేసి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు పప్పుని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ పప్పు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.